ఓజీ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్పారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎంగా ప్రజాసేవలో ఆయన బిజీ అవ్వటంతో ఇకపై సినిమాలు చేస్తారా లేదా అనే సందేహాలు ఏర్పడ్డాయి. మరోవైపు ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు, ఆల్రెడీ సెట్స్పై ఉన్న సినిమాలు పవన్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉప్పాడలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఆయన సినిమాల గురించి శుభవార్త చెప్పారు. ఓజీ అంటూ అభిమానులు అడగటంతో పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. ఓజీనా, సినిమాలు చేసే టైం ఉందంటారా? నిన్నెన్నుకుంటే ఓజీ అనే సినిమాలు చేస్తావా? క్యాజీ అంటే ఏం చెప్పను? మా ప్రజలకు సేవ చేసుకుని కుదిరినప్పుడు 2-3 రోజులు షూటింగ్స్ చేస్తా అని మా నిర్మాతలకు కూడా చెప్పాను. ఓజీ చూతురు గాని బాగుంటుంది అని పవన్ అన్నారు. ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా ఒకసారి సినిమా చేశారంటే ఆయన రికార్డుల మోత మోగిస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయక్తి లేదు. ఇక ఆయన పొలిటికల్గా సంవత్సరం మంచి సీట్లను గెలుపొందడంతో అతని ఫ్యాన్స్ కాకుండా నార్మల్ జనాలు కూడా అతని అభిమానులుగా మారిపోయారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కూడా తనదైన రీతిలో బాధ్యతలను కొనసాగిస్తున్న ఆయన సినిమాలు కూడా త్వరలోనే చేరున్నారు. మొదట ఓజీ సినిమా పూర్తి చేస్తారని పవన్ చెప్పారు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ లేకుండా ఉన్న సీన్లని షూట్ చేసే పనిలో సినిమా డైరెక్టర్ అయిన సుజిత్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ లేకుండా ఉన్న సీన్స్ తెరకెక్కించిన సుజిత్ ఇప్పుడు మరొక క్యారెక్టర్ను సినిమాలోకి ఎంటర్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయనే బాబీ డియోల్. ఈయన ఈ సినిమాలో విలన్ కాకుండా ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నాడట. మరి ఆ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్కి హెల్ప్ చేసి క్యారెక్టర్ అని మనకు తెలుస్తున్నది. బాబీ డియోల్ రాకతో ఓజీ సినిమా మీద మరింత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగే అవకాశాలున్నాయి. మొత్తానికైతే ఈ సినిమాతో అటు పవన్ కళ్యాణ్ ఇటు సుజిత్ ఇద్దరు కూడా పాన్ ఇండియాలో ఒక భారీ సక్సెస్ సాధించబోతున్నారనేది వాస్తవం. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దాని మీద సరైన క్లారిటీ లేదు. కానీ సినిమా రిలీజ్ అయితే మాత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయక్తి లేదు. ఓజీ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.